హాయ్ అండి. నేను మీ రూప. ఈరోజు ఉల్లిపాయ పకోడీ ఎలా చేసుకుందామో ఈజీగా, త్వరగా 5 మినిట్స్‌లో అయిపోయే ఉల్లిపాయ పకోడీని క్రిస్పీగా ఎలా చేసుకుందామో చూద్దాము. దీనికి కావాల్సినవి ఆనియన్స్‌ని మనం సన్నగా చీలికలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అందులో రింగ్స్‌గా తరుక్కున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్‌ని చీలికలుగా కట్ చేసుకోవడం వలన ఆనియన్స్ పకోడీతో పాటు బాగా వేగి మంచి టేస్టీగా, క్రిస్పీగా ఆనియన్స్ ఫ్లేవర్ అంతా బయటకొస్తుంది. అప్పుడు ఈ ఆనియన్స్‌ని చూడండి ఇలా మనం గట్టిగా కలుపుకోవాలి. ఇలా కానీ కలుపుకుంటే ఆనియన్స్‌లో వాటర్ అంతా బయటకొచ్చి ఆనియన్స్ పొరలు పొరలుగా విడిపోతుంది. ఇప్పుడు దీనిలో ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ అండ్ కారం మనకి రుచికి తగినంత ఇవన్నీ వేసుకొని ఇందులో కొంచెం నేను రైస్ ఫ్లోర్‌ని యాడ్ చేస్తున్నాను. అలాగే బేసిన్ అంటే శనగపిండిని కూడా యాడ్ చేస్తున్నాను. రైస్ ఫ్లోరు కొంచెమే వేసుకోవాలండి, బియ్యపిండి. తర్వాత మనం ఈ మిక్స్‌ని మొత్తం కలుపుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆనియన్స్‌లో ఉన్న వాటరే ఆ ఉల్లిపాయల్లో ఉన్న నీరంతా బయటకొచ్చేస్తుంది. వచ్చి ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఆనియన్స్‌లో ఉన్న వాటర్‌తోనే ఈ శనగపిండి, బియ్యపిండి మొత్తం ఈ మిక్స్ మొత్తం కలిసిపోతుంది. పకోడీ క్రిస్పీగా కావాలి అనుకుంటే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. లేకపోయినా పర్వాలేదు, మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం జారుగా ఉంటుంది పిండి. ఇప్పుడు ఇట్లా మనం కలుపుకొని ఈ పిండిని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇట్లా చూడండి ఎలా ఉందో, మెత్తగా ఈ రకంగా కలుపుకున్న పిండిని మనం పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని చూసుకుని ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి. ఉప్పు కానీ, కారం కానీ తక్కువగా ఉంది అనుకుంటే ఇదే టైంలో ఈ పిండిలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కాక టెస్ట్ కోసం నేను చిన్న పిండిని తీసి ఈ ఆయిల్లోని డ్రాప్ వేసానండి. ఇట్లా ఆయిల్ వేగింది అని అనుకున్నాక కొంచెంగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పకోడీ పిండిని తీసుకొని కొంచెంగా మనం ఆయిల్లోని వేసుకోవాలి. ఇలా వేసుకుని చూడండి ఎట్లా వేగుతున్నాయో. ఇట్లా వేసుకున్నాక మనం మంటని ఫుల్ ఫ్లేమ్లో అయితే ఉంచకూడదండి. కొద్దిసేపు ఫుల్ ఫ్లేమ్లో ఉంచాక ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే పకోడీని సిమ్లో పెట్టుకోవడం వలన పకోడీ లోపల మొత్తం ఉడుకుతుంది. అలా కాకుండా మనం హై ఫ్లేమ్లోనే కానీ ఉంచినట్లయితే పకోడీ బయటంతా ఉడికిపోయి, మాడిపోయి లోపల అస్సలు ఉడకదండి. ఒకసారి ఓపెన్ చేసి చూస్తే బయట వేగిపోతుంది, లోపల చూస్తే మెత్తగా ఉంటుంది, పిండిగా. సో అందుకే మనం సిమ్లో పెట్టుకొని కొంతసేపు వేయించాక ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాలి. ఇట్లా వచ్చిన పకోడీని నేను ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని టిష్యూ పేపర్ మీద పకోడీని వేసుకున్నాను. అలా టిష్యూ పేపర్ మీద పకోడీని వేసుకోవడం వల్ల ఆయిల్ అంతా టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది. చూడండి పకోడీ ఎలా వేగుతుందో. ఇలా వేగాక ఇట్లా టిష్యూ పేపర్ మీద వేసుకుంటే పకోడీ మొత్తం ఆయిల్ అంతా, పకోడీలో ఉన్న ఆయిల్ అంతా మనకి టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది. ఇంకా కరకరలాడే ఈవినింగ్ స్నాక్ ఎర్లీగా మనకి చాలా తొందరగా తయారైపోతుంది. కరకరలాడే ఈవినింగ్ స్నాక్ ఉల్లిపాయ పకోడీ రెడీ. టేస్టీ పకోడీ. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.